అభివృద్ధికి సహకరించండి, ఓట్ల రాజకీయాలు మానండి. అభివృద్ధి అంటేనే మేఘారెడ్డి, మేఘారెడ్డి అంటేనే అభివృద్ధి. బీజేపీ నాయకులు చేసిన అభివృద్ధి ఎక్కడ? బీఆర్ఎస్ కమిషన్ల పార్టీ. కోట్ల రూపాయలతో పట్టణ అభివృద్ధి. 12 వార్డులను పూర్తిగా అభివృద్ధి చేస్తాం. వనపర్తి రోడ్డు నిర్మాణం త్వరలో పూర్తి. సంత డబ్బులు ఫర్మ్ అకౌంట్లో జమ. త్వరలోనే సంత తీపిగా. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రొసీడింగ్ పైన మరి ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఎందుకంటే మేఘారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా అభివృద్ధి పనుల మీద ఆయన అభివృద్ధి పనులు బాగా చేస్తా ఉన్నారు. మరి ఆ చేసే అభివృద్ధి పనులను జీవించుకోలేక విధంగా టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మాట్లాడడం సరైనటువంటి కాదు. కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ మాటలు పక్క పెట్టేసి మా అభివృద్ధి చేసిన మా ఎమ్మెల్యే గారికి తోడ్పాటు ఉండండి, ఇంకా మా మున్సిపాలిటీ అభివృద్ధి అవుతుంది. కానీ విధంగా ఇచ్చే ప్రాజెక్టులు తప్పు అని చెప్పడం ఇది ఆస్పదంగా ఉంది. ఇలాంటి వాక్యాలు మాట్లాడడం కోసం మీరు బంద్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు రేపు 13 తారీఖు నాడు టెండర్ పెట్టారు. పేరుకు 15 కోట్ల వరకు టెండర్ పెట్టింది. ఆ టెండర్ 13 తారీఖు అయిపోతే మరి ఒక వార్డుకి వచ్చేసి 78 లక్షల పనులు వస్తా ఉన్నాయి. ఆ పనులు కూడా ముందుగానే భూమి పూజ చేసేసి ఎలక్షన్ల కంటే ముందుగానే చేసేసే వర్కులు కూడా ఎలక్షన్ లోపల కంప్లీట్ చేసినట్టు ఉంది. మరి ఇవన్నీ అభివృద్ధి పనులు కావాలి. వీళ్ళు ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కానీ అనవసరంగా ఏదో మేము చేస్తున్నాం అనేది చెప్పడం కరెక్ట్ అయితే కాదు. మరి ఇప్పుడు నేను బీజేపీ సోదరులు మాట్లాడారు, మేము అభివృద్ధి మేము చేస్తామని, మా గవర్నమెంట్ ఉందని, సెంట్రల్ నుంచి మేము ఫండ్స్ తీసుకొస్తామని. మరి ఇంతవరకు బీజేపీ పార్టీ తరఫున పెబ్బేరుకి ఎన్ని నిధులు తీసుకొచ్చి మీరు డెవలప్మెంట్ చేశారనేటువంటి ప్రజల ముందు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎందుకు మీరు మా 8 మంది ఎంపీలు ఉన్నారు, మరి మాది సెంట్రల్ మా గవర్నమెంట్ ఉంది అంటున్నారు కదా, మరి మీకు ఇంత శుద్ధశుద్ధి ఊరిని చేయాలన్నటువంటి మీకు ఉన్నప్పుడు మీరు మరి ఎంపీ ఫండ్స్ తీసుకొని రావచ్చు కదా, రాష్ట్ర ఫండ్స్ తీసుకొని రావచ్చు కదా, మీరు ఊరిని డెవలప్ చేయొచ్చు కదా. ఊరి మీద మీరు డెవలప్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ గా ఉన్నప్పుడు మరి ఎందుకు మీరు తీసుకురాలేదు? ఓన్లీ ఇంతవరకు మీరు పెబ్బేరుకి ఏమైనా బీజేపీ పార్టీ నుంచి ఒక 10 లక్షల పరుగు లేదా 5 లక్షల వరకు తెచ్చి తీసుకొచ్చిండ్రా? ఎందుకు మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నప్పుడు ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు? మరి మేము ఇచ్చే ప్రాజెక్ట్ తప్పుగా ఉన్నాయా? మీరు 5, 6, 7 వార్డులలో చేయలేదంటున్నారు. కంపల్సరీ ఎమ్మెల్యే గారు దృష్టిలో ఉంది. ఆ ప్రాజెక్ట్ మన ఏదంటే త్వరగా చేశారు. మళ్ళీ ఆ వర్క్ లో ఉన్న పెండింగ్ ఉన్నాయి, అది ఆ రోజు కాలేదు కాబట్టి ఇస్తున్నారు. ఈ రోజు లేదా రేపు కూడా ప్రాజెక్ట్ రావచ్చు, ఇస్తా ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి చేసినప్పుడు అడ్డుకోకుండా దయచేసి మీకు సోదరులకు ఒకటే చెప్తా ఉన్నాం, రండి, కలిసి రండి, మా ఎమ్మెల్యే గారు సహకరించండి, ఇంకా ఊరు డెవలప్మెంట్ విషయంలో అందరూ కలిసి రామని కూడా సభగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి. సరే, మీకు మాకు జనాలు భ్రమరత పడతా ఉన్నారు, మేము వార్డులో పోతున్నాం, మీరు నిలబడి చేస్తామని అంటున్నారు. మరి మాకు కూడా పడుతున్నాం, మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి పనులు చూసి మాకు కూడా అంటున్నారు, మేము వచ్చి పని చేస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మా మేఘారెడ్డి గారు చేసిన అభివృద్ధి చూసి వాళ్ళు ఇంకా చాలా సంతోషంగా ఉన్నారు. మా పథకాలు ఏమి పథకాలు ఏమనుకుంటున్నారు? వచ్చినప్పుడే రేవంత్ రెడ్డి గారు సీఎం కాగానే రైతులకు రుణమాఫీ చేశారు, ఒకేసారి రుణమాఫీ చేశారు. సరే, గత గవర్నమెంట్ అప్పులపాలు చేసింది కాబట్టి ఆ అప్పులు పూడ్చుకొని టైం పడుతుంది. ఆ పథకాలు కూడా ఇస్తారని చెప్తా ఉన్నారు. మరి ఫ్రీ బస్ ఇస్తానే ఉంది, మరి గృహజ్యోతి ఇస్తానే ఉన్నారు. మరి ఈ రోజు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. మరి ఎవరి అభివృద్ధులు కావాలి? ఈ రోజు పెబ్బేరు పట్టణానికి మహిళలకు ఒక పెట్రోల్ పంప్ పెడతా ఉన్నారు. మరి ఇక్కడ మనకు పెబ్బేరు నుంచి చిరకాల కోరికలు 30 పడకల ఆసుపత్రి మా ఎమ్మెల్యే గారికి తీసుకొచ్చింది. మరి మీకు ఎక్కడ కనబడతలేదు అభివృద్ధి? చేసే అభివృద్ధి చెప్పండి, ప్రజలకు చెప్పండి. మేము కూడా ఇక్కడ మా మండల టీము, టౌన్ టీం మొత్తం కూడా మా ఎమ్మెల్యే గారి అభివృద్ధి పని చూసాం. మేము కూడా మా ఎమ్మెల్యే గారి తోడ్పాటుగానే ఉన్నాం. ఇంకా వస్తే ఇంకా అభివృద్ధి అవుతుంది. ఇంకా ఇప్పుడు జరుగుతున్నది 2 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాల అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. ఈ అభివృద్ధి పనులు చూసి మా ప్రభుత్వం కూడా మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఖచ్చితంగా మా ప్రభుత్వం ఉంటుంది. దీని ఎట్లాంటి ఇబ్బంది ఏం లేదు. మీరు ఏదో అపోహలకు పోతా ఉన్నారు, ఆ అపోహలను బంద్ చేసుకోండి, చేయండి, మీరు అభివృద్ధి చేయండి. మేము చేస్తామంటున్నారు కదా, మీరు అభివృద్ధి పనులు చూపించి మీరు మాట్లాడండి. కానీ మా అభివృద్ధి పైన తీసుకున్న మా ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ అనేది కాదు. మరి ఇచ్చిన ప్రొసీజర్ కూడా తప్పడం కరెక్ట్ అనేది కాదు. సోదరులారా, మీకు ఒకటే చెప్తా ఉన్నా, రండి, మాతో పాటు రండి, మా ప్రభుత్వానికి, మా ఎమ్మెల్యే గారికి సహకరించండి. మన పట్టణాన్ని మనం డెవలప్ చేసుకుందాం తప్ప ఇంకోసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి ఈ పత్రికా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అభివృద్ధి బాటలోని నడుస్తున్న వ్యవస్థ ఇది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బడుగుల గురించి ఆలోచన చేసేటువంటి కాంగ్రెస్ పార్టీకి 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీలా మా వనపర్తి ముద్దుబిడ్డ మేఘారెడ్డి గారు ఒక ఎంపీటీసీ
స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీలా వచ్చిండు అని అంటే యాక్చువల్గా ఈ వనపర్తి ప్రజలకు అందరికీ తెలుసు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారిని విమర్శించే హక్కు బీజేపీకి లేదు, బీఆర్ఎస్కు లేదు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ప్రతి బర్త్డేకి ₹1 ఇస్తే 3 కోట్లు అవుతుండే కదా అని అంటున్నారు కదా. 3 కోట్లు కాదు, మున్సిపాలిటీకి మండలకు 30 కోట్ల చిల్లర ఇచ్చిండు. అది మీకు ఇంకా కనువింపు కాలేదా? అంటే మీరు పొలిటికల్ లేరు, మీరు అపోజిట్ పార్టీలో లేరు. మీరు ఏదో వచ్చి ప్రెస్ ముందులో కూర్చొని ఏదో ఆ మాట మాట్లాడిపోతే కాదు. 30 కోట్లు ప్రతి ఒక్క విలేజ్కి మున్సిపాలిటీకి కలిపి 30 కోట్ల చిల్లర ఇచ్చిన 3 కోట్లు కాదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఉద్దేశం ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మీరు నడుస్తున్నాం అని అంటున్నారు. గత 12-13 సంవత్సరాలు అవుతుంది. అక్కడ నుంచి కేంద్రం నుంచి మీరు ఏమైనా ఫండ్స్ తీసుకొచ్చి మున్సిపాలిటీలో డెవలప్ చేసిందా, వార్డులా డెవలప్ చేసిందా, ఒక సీసీ రోడ్ వేసిందా, ఒక డ్రైనేజీ తీపించిందా, ఒక అంగన్వాడీ బిల్డింగ్ కట్టించిందా, ఒక కమిటీలు ఏమైనా శాంక్షన్ చేయించిందా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏదో కేంద్రంలో ఉన్నాం మేము, మా 8 మంది ఎమ్మెల్యేలు ఉండరు, 7 మంది ఎంపీలు ఉండరు అని చెప్పుకోవడం కాదు. పొలిటికల్ చేయాలి, రాజకీయం చేయాలి అంటే ఎంపీ ఎక్కడున్నా సరే ఎంపీ నిధుల నుంచి తీసుకొచ్చి పని చేసి చూపించాలి. అది కానీ ఒక మాట మాట్లాడుకుంటూ పోతే కాని విషయం. ఇంకొకటి, ఈరోజు మా అభివృద్ధి బాటలో మేము చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. బస్సు ఫ్రీ, గృహజ్యోతి ఫ్రీ, రుణమాఫీ చేసినాం. ఇప్పుడు ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం ఇస్తున్నాం. ఆ సన్న బియ్యం ప్రతి ఒక్క లీడర్ కూడా తింటున్నాం. బడుగు బలహీన వర్గాలు కాదు, ప్రతి ఒక్క లీడర్ కూడా, ఇప్పుడు మాట్లాడే లీడర్లు కూడా తింటుంటారు ఆ సన్న బియ్యం. అది 5 ఏళ్లతో అన్నం తినేటప్పుడు కనీసం ఈ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మరొక విషయం, గౌరవ ఎమ్మెల్యే గారు మొన్న ఇంతకుముందు గతంలో సంవత్సరం క్రితం కమిటాలకు సంబంధించి అయినా సరే, రెడ్డి సొసైటీకి సంబంధించి అయినా సరే, దేవాలయాలకు సంబంధించిన అయినా సరే వాళ్ళు విన్నపించుకుంటే ఆయన బర్త్డే సందర్భంగా సారు ఇచ్చిండు. దాంతోపాటు మేము కూడా ఏం చేసినాము, చెల్మిలకు సంబంధించి ఆంజనేయ స్వామి గుడికి 3 లక్షలు, చెల్మిల ధరకు 2.5 లక్షలు, పోచమ్మ గుడికి 2.5 లక్షలు, బుడగజంగాల కమిటీలకు 5 లక్షల రూపాయలు మేము కూడా పెట్టినాం. ఈ పొద్దున్న వస్తుంది, అధికృతంగా ఒక 2 రోజులు అయిన తర్వాత వస్తారు, 3 రోజులు అయిన తర్వాత అని ఎమ్మెల్యే గారు చెప్పింది. దాంతోపాటు 5, 6, 7 ఈ వార్డుల్లో మేదరుల గుడి ఏడ ఉంది, గుడికి అమౌంట్ శాంక్షన్ అయింది. అయ్యప్ప స్వామి గుడి ఏడ ఉంది, మన చెల్మిల 7వ వార్డుకే వస్తుంది, అది అమౌంట్ శాంక్షన్ అయింది. ఈ వల్ల చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దాంతోపాటు మొన్న మీ పత్రిక మిత్రుల సందర్భంగానే మేము మున్సిపాలిటీ పరిధిలో 15 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయని చెప్పినాం గత నెల క్రితం. 15 కోట్లలో 12 కోట్లు ప్రతి వార్డుకు 1 కోటి రూపాయలు, ప్రతి వార్డుకు 1 కోటి రూపాయలు. నా వార్డులో వచ్చేసి 60 లక్షల రూపాయలు సీసీ పెట్టిన, 60 లక్షల రూపాయలు డ్రైనేజ్ పెట్టిన, 40 లక్షల రూపాయలు సీసీ పెట్టిన. దాంతోపాటు ఒకటి లో వోల్టేజ్ ఉందంటే ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టిన, 21 కరెంటు పోల్స్ పెట్టిన 6వ వార్డు. దాని తర్వాత ఇంకా ఎమ్మెల్యే గారు ఏం చేసిండు అనే దానికి నిదర్శనం 2 సంవత్సరాలనే ఎమ్మెల్యే గారు ఈ అభివృద్ధి చేసిండు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మీరు ఎక్కడ పోయినరు? కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా. అంటే అడగనికే శాత కాలేదా? అంటే మీరు ఇద్దరు ఒప్పందాల పత్రాలతోనే అడగకుండా మీరు డెవలప్మెంట్ చేసే కాంగ్రెస్ పార్టీని పడతారు. మీరు ఇటువంటివి మానుకొని, ఇంకొక విషయం, మీరు 8 వాళ్ళు గెలుస్తామంటున్నారు. 8 కాదు 12 వార్డులకు పోటీ చేయండి, మాకు అభ్యంతరం లేదు. డెవలప్ చేయండి, రాజకీయంగా దూసుకురండి, మేమేంటి ఇబ్బంది లేదు, మేము ఎదుర్కొంటాం బరాబర్. టీఆర్ఎస్ వాళ్ళు శాతనే కాలేదు, మీ శాతనే అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు మొన్న మీరు ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే వనపర్తిలా పార్టీకి డిపాజిట్ రాలేదు. అది ఒకసారి మీరు జాజ్ చేయొద్దు. అటువంటి జాజ్ చేసుకుని ప్రెస్ మీటింగ్ లో కూర్చున్నప్పుడు మనమేంది, మన పొజిషన్ ఏంది, మనం ఏం మాట్లాడాలి అనేది ధ్యాస తీసుకొచ్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. దాంతోపాటు 5వ వార్డు, 6వ వార్డు, 7వ వల్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా, అందుకే నిధులు ఇవ్వలేదా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు
ఆయన కండువ కప్పుకోక ముందు సార్ ఇట మా ఊర్లో బొట్టాలు పెట్టినాం పెద్ద పండుగ చేయలేదు సార్ అని చెప్పి తక్షణం అడిగినంత మాత్రాన్ని 3 లక్షల రూపాయలు సారించాం. సారిస్తే ఆ పైసలు దేనికి వాడుకున్నాం? చెల్మిలోకి వచ్చేసి పెద్దవారి పండుగకే వాడుకున్నాం కదా, అది కనివింపు అయ్యలేదా? మళ్ళీ కేంద్రంలో ఉంది కదా, మీరు ఏ ఎంపీ నుంచి అన్న రూపాయి అడిగి తీసుకొచ్చిండ్రా? ఏ ఎమ్మెల్యే నుంచి అన్న రూపాయి అడిగి తీసుకొచ్చిండ్రా? మీరు తీసుకురాలే. అదే విధంగా ఇప్పుడు వచ్చిన మనకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి ఒక్కరు ఎవరు హాస్పిటల్కి పోయినా వచ్చి నాయన చెయ్యాలంటే మేము తీసుకుపోయి ఎన్ని ఇప్పించున్నాను మీకు కనబడతలేదా? సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఇవల్ల ఎమ్మెల్యే గారు చెయ్యండి, మేము చెయ్యందే డెవలప్ అవ్వ వస్తుంది. అందు గురించి నేను ఒకటే బీజేపీ నాయకులకు చెప్తున్నా, ఒకటి మీరు అభివృద్ధి బాటలో రాండి, సహకరించండి. లేదంటే పోటీ పడతామంటే పోటీ పడండి, 12 వాళ్ళకి పోటీ పడండి. జనం మిమ్మల్ని ఆదరిస్తారు, మమ్మల్ని ఆదరిస్తారు అనేది 6వ తారీఖు రోజు తర్వాత మాట్లాడుకుందాం మనం. అది కాకుండా 5వ వార్డులో వచ్చేసి ఆదర్శం మాకుందా అనే లెక్కలు అంటున్నావు. నీకు 5వ వార్డులో వచ్చేసి జనాలు నీకే ఓటేస్తారా? వార్డులో ఏమేమి అభివృద్ధి చేసిండు? ఒక కౌన్సిల్ ఉన్న వ్యక్తి వార్డులో ఏమో అభివృద్ధి చేసిండు? ఏడ మోరేసిండు? ఎన్ని లక్షలు తీసుకొచ్చిండు? ఏడ కమిటాలు కట్టిండు? ఏడైతే కట్టలేదు కదా. ఈ రోజు అంటున్నారు ఆంజనేయ స్వామి గుడి ఉంది, మసీదు ఉంది, వేణుగోపాల స్వామి గుడి ఉందని. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నప్పుడు టీఆర్ఎస్ అక్కడ కౌన్సిలర్ ఉన్నాడు, అడగాలి కదా మరి. మీరు ఎందుకు అడగలేదు? మీరు మతం పైన ఒకటే, మీరు ఏ వార్డులో నిలబడ్డా మీకు డిపాజిట్ రాదనేది మీకు భయం పుట్టుకొచ్చింది. వార్డుల్లో తిరుగుతున్నారు, సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. సమస్యలు తీర్చడానికనే కదా ఇది, సమస్యలు తీర్చడానికనే కదా 1 కోటి రూపాయలు తీసుకొచ్చింది గౌరవ ఎమ్మెల్యే గారు. సమస్యలు తీర్చడానికనే కదా ఇవల్ల పెట్టుకున్నది. నిన్న బీజేపీ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఈ ప్రెస్ మీట్లకు రీప్రెస్ మీట్ పెట్టకూడదనే ఉంటుంది ఎప్పుడైనా కాంగ్రెస్ ఆలోచన. కానీ వాళ్ళు ఏదో ఒక ఎలక్షన్ స్టంట్ లాగా తీసుకొని దీన్ని, అంటే 2 ఏళ్ల నుంచి వాళ్ళు మన గల్లీలో అప్పుడు తిరగవచ్చు కదా, మళ్ళీ ఇప్పుడేం తిరగాలి అంటే ఓట్ల కొరకు. మున్సిపాలిటీ వచ్చింది, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, మాకు ఓట్లు పట్టాయని చెప్పని. అయ్యా, ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఓటేసి ప్రభుత్వం తెచ్చింది 5 ఏళ్ళు పాలించామని చెప్పని. దానిలో 2 ఏళ్ళు మాత్రమే అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు అవకాశం ఉంది. అంటే ఇప్పుడు కూడా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి జనాలు ఖచ్చితంగా ఓటేస్తారు. మీరు భ్రమలో ఉన్నారు, బీఆర్ఎస్ బీజేపీ బంధము బయట పడుతుందని చెప్పని లోపల లోకాపేర ఒప్పందం చేసుకుని మీరు బయట గల్లీలోకి తిరుక్కుంటూ ప్రజలకు మాయమాటలు చెప్పి చేస్తున్నారు. ఇంతకుముందు మా 6వ వార్డు ఇన్ఛార్జి గౌరవ ధూపం సర్వేస్ చక్కగా వివరించిండు. మళ్ళీ అవన్నీ ఎవరిచ్చిండు? డైరెక్ట్ ఢిల్లీ పోయి రైలు పోయి తెచ్చిందా? మీరు ఎమ్మెల్యే గారు ఇచ్చిందా? ఆయన తెలియదా? విమర్శ అనేది ఎట్లుండాలంటే, అయ్యా మరి మాకు కొద్దిగా ఎక్కువ నిధులు కావాలి, మేము సహకరిస్తాము, ఎమ్మెల్యేని అడుగుతాము అని చెప్పి అట్లా అడగాలి. కానీ పుట్టినరోజున అవహేళన చేస్తారా మీరు? అంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పుట్టినరోజు అప్పుడే ఇస్తారా? అరే మీ యొక్క బంధము, మీ బంధంలో ఉందే ఆ బీఆర్ఎస్ 10 ఏళ్ళు దోసుకొని దాచుకొని పోయినరు, సంకనాకి ఇచ్చిండ్రు ఖజానాను. దాన్ని సరి చేసుకోనికే ఇంకా వాళ్ళు 2 ఏళ్ళు టైం పెట్టుకుని, అప్పుడు కూడా 2 ఏళ్ళలో చాలా వ్యయ ప్రయాసాలు కొనర్చుకొని ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు తెచ్చిండ్రు. పథకాలు కూడా ఒక్కసారి ప్రజలు కూడా దయచేసి ప్రజలు గమనించండి. బీఆర్ఎస్ పథకాలు ఎట్లుంటాయంటే, వాళ్ళది ఏది ఇచ్చినా కమిషన్. ప్రాజెక్టుల పథకాలు వచ్చినాయి, కమిషన్ పథకాలు. మాది ఇప్పుడు ఆర్టీసీ ఉచిత మహిళలకు ఉచిత ప్రయాణం ఉంది, దాంట్లో ఏమైనా కమిషన్ ఉందా? లేదు. అలా చెప్పుకుంటూ పోతే మీ పథకాలు, మీ బంధంలో బీఆర్ఎస్ పథకాలు మొత్తము కమిషన్ల పథకాలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2 ఏళ్లలో చాలా పథకాలు అమలు చేసింది. ఒక 2-3 ఉన్నాయి, అవి కూడా ఫిల్అప్ చేస్తారు. ఖచ్చితంగా అభివృద్ధి పైన ఫోకస్ చేస్తూనే ముందరు పోతున్నాం. మీరు ఎలక్షన్ల కొరకు ఇప్పుడు వచ్చి మీరు ఆడుతున్న డ్రామాలు ప్రజలు నమ్మరు. దయచేసి ఇలాంటి జిమ్మిక్కులు కానీ ఏవి కానీ ఇబ్బంది ప్రదర్శించడం చేయకండి. డెవలప్మెంట్ కావాలంటే అడగండి. మీకు అంత కృతజ్ఞత ఉంది కదా, మా వాళ్ళు నిరాధారణ నోచుకునేవి మాకు రాలే, ప్రొసీడింగ్లు వేస్తున్నారు, పనులు అయితే లేవు అంటే, అయితే ఇంతకుముందు పనులు అయ్యలేవా? అన్నీ అవుతున్నాయి. ఇంకా రోడ్డు గురించి విమర్శిస్తారు, ప్రతి ఒక్కళ్ళకి అదే సరిపోయింది. అది అస్తవ్యస్తం చేసింది మీరే కదా. మీ యొక్క బంధంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది కదా, దాన్ని చేస్తూ వస్తున్నారు. అన్ని మాకు ఇస్తరాలు చించి మా చేతిలో పెట్టిపోయారు.
మీకు తెలుసు అది. సంత కూడా అదే. సంత గురించి కూడా శుభవార్త వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిండు, ఫిబ్రవరి చివరిసారి సంత చేస్తా అని చెప్పిండు, తెస్తాడు. ప్రజలు గమనిస్తున్నారు. రేపు నెక్స్ట్ సంత ఉంటేనే మళ్ళీ ఎమ్మెల్యే గారికి మళ్ళీ ఓట్లు వేస్తారు, మేఘారెడ్డి గారికి. అంతే. మీరేదో జిమ్మికులు చమ్మికులు చేసి ప్రజలను భయభ్రాంతులు చేస్తే ఎవరు నమ్మరు. వాళ్ళకి తెలుసు గత 10 ఏళ్ళు ఏం జరిగింది. ప్రజలు మీకన్నా వాళ్ళు చాలా ఆలోచన పరులు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అన్ని చూసుకొని వాళ్ళు చేస్తున్నారు. డెవలప్మెంట్ అంటే కొన్ని వాళ్ళలో పరిస్థితుల లోపం ఉండొచ్చు, ఎందుకంటే పాలకవర్గం లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పాలకవర్గం మా గవర్నమెంట్, మేము కాంగ్రెస్ పార్టీకి జనాలు ఓటేసి పాలకవర్గం ఏర్పడిన తర్వాత అన్ని వాళ్ళలో మొత్తం సస్యశామం చేస్తాం కంపల్సరీగా. అధికారులు ఎట్లుంటే ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళ కోఆర్డినేషన్ లేక కొన్ని వాళ్ళలో ఉంటది. అన్ని సర్దుకుంటే ఖచ్చితంగా మా గవర్నమెంట్ 3 ఏళ్ళ అవకాశం ఉంది, మళ్ళీ తిరిగి ఒక 5 ఏళ్ళ అవకాశం ఉంది. మొత్తం 8 ఏళ్ళ వరకు అయితే మేము ఉంటాము. మున్సిపాలిటీ అంతా మాదే, మేమే డెవలప్మెంట్ చేస్తాము. మీకు ఎలాంటి శ్రమ లేదు. మీరు హాయిగా మేము డెవలప్మెంట్ చేస్తే ఆ వార్తలు టీవీలో వార్తాపత్రికలు వస్తే అవి చూసుకుని మీరు కాలక్షేపం చేయండి. ధన్యవాదాలు. నిన్న జరిగినటువంటి బీజేపీ ప్రెస్ మీట్ కార్యక్రమంలో వాళ్ళ వ్యవహారం చూస్తే అభివృద్ధి చేస్తున్నటువంటి వనపర్తి శాసనసభ్యుల ఎమ్మెల్యే మేఘారెడ్డిని ప్రొసీడింగ్ దాదాపు 1,22,50,000 ప్రొసీడింగ్లు, అది ఎస్డిఎఫ్ అంటే సిడిఎఫ్ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ తన నిధులకి వెళ్ళి పెబ్బేరు మున్సిపాలిటీకి ఇచ్చిండు. కాబట్టి ఇంత అభివృద్ధి జరుగుతుంది, ఇన్ని డబ్బులు ఇచ్చిండు. వాళ్లకు ఏమంటుందని మన మింగుడు లేక ఊరవలేక ఊరలేతనం వచ్చేసింది వాళ్ళు బీజేపీ నాయకులకు. మేము అంటున్నాం, వాళ్ళు రాష్ట్రంలో 8 ఎంపీలు ఉన్నాయంటున్నారు, ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక ఎమ్మెల్సీ విద్యాపరంగా ఎమ్మెల్సీ ఉన్నాడు. సరే, ఎంపీలు వాళ్ళ నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేసుకోవచ్చు, కానీ రాజ్యసభ సభ్యుని ద్వారా మీరు నిధులు తేవచ్చు, ఒక ఎమ్మెల్సీ ద్వారా మీరు నిధులు తేవచ్చు. మళ్ళీ మీకు బీజేపీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మేము 8 ద్వారా మా ఉనికి బాగుంది, మేము ప్రజలు మాకు ఆదరణ చూపిస్తున్నారని సంతోషం. కానీ ఇంతవరకు మీరు ఎన్ని నిధులు తెచ్చిండ్రు, ఏమేమి లైట్లు వేసిండ్రు, మీరు చేసింది ఒకటే చెప్పండి. అది ఏం చేయాలో మీకు అంత ఆదరణ చూపించినప్పుడు, మేము ఇంత డెవలప్మెంట్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మాకెందుకు వేయరు, మాకెందుకు ఆదరణ ఉండదు? మీరు కలలు కనకండి. రాబోయేది మున్సిపాలిటీ పీఠం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీదే. ఖచ్చితంగా ఈసారి మా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం మున్సిపాలిటీలో. మీరు అన్నట్లు సమస్యలు ఉన్నాయి. వాటర్ సమస్య ఉంది. ఎప్పటి నుంచి వాటర్ సమస్య ఎప్పటి నుంచి ఉంది? 2006, 2013 వరకు వాటర్ సమస్య ఉంది. ఆనాడు 2013 నుంచి 2018 వరకు మా కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ పీఠం ఎక్కింది. ఆ పీరియడ్లో ఎక్కడ చూసినా పుష్కలంగా నీళ్ళు ఇచ్చాం. అప్పుడు 16 వాళ్ళు ఉన్నాయి. 16 వాళ్ళలో మీరు ప్రజలు మళ్ళొకసారి అడగండి, జ్ఞాపకం మీరు కూడా అడగండి పోయి, 2013 నుంచి 2018కి వాటర్ సమస్య, నీళ్ళ సమస్య ఉందా అని అడగండి. వాళ్ళు ఉందని చెప్తారా, ప్రజలు లేదని చెప్తారా, మీకు తెలుస్తుంది. కానీ 2019 నుంచి 2025 వరకు బీఆర్ఎస్ పాలన కొనసాగింది. అంటే మీకు వాళ్ళకు లోపాయకారం ఉంది కాబట్టి మీరు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. మరి గతంలో ఎందుకు అడగలేదు మీరు వాళ్ళను నీళ్ళ సమస్య ఉందని? అంటే మీకు మన కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లాలని చెప్పి మీ ప్రయత్నం తప్ప ఏమీ లేదు. ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, ఇప్పుడిప్పుడే మాకు ఒక అర్ధగంట క్రితమే మాకు ఎమ్మెల్యే గారు మాకు ఫోన్ చేసిండ్రు. పెబ్బేరుకు దాదాపు 20 లక్షలతో, అంటే మొన్న వచ్చిన ప్రొసీడింగ్లే 1,22,50,000 ప్రొసీడింగ్ లోపల కాంట్రాక్టర్ శేఖర్ అనే వ్యక్తి ద్వారా రేపు పెబ్బేరు మున్సిపాలిటీలో 12 వార్డులకు 320 లైట్లు, అంటే దాదాపు ఒక వార్డుకు 26 నుంచి 30 లైట్లు ఉడక
రేపు నుంచి ఈ వారంలో కూడా ఎలక్షన్ కోడ్ రాకముందే బిగించబోతున్నాం. ఇది మీరు తెలుసుకోవాలి. కాబట్టి అభివృద్ధిని ఆస్వాదించండి, ప్రభుత్వానికి మీరు సహకరించండి. ఇక కళ్ళబొల్లి వాళ్ళు చెప్పి ప్రజలను తప్పుదో పట్టించాలని చెప్పాలని చెప్తూ ఈ ప్రొసీడింగ్ అనే ఎమ్మెల్యే గారిని మీరు తప్పుడు ప్రొసీడింగ్ ఇస్తారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇట్లే ఇచ్చిండ్రు వాళ్ళకి అదే ఆ విధంగా అని నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ లో అది తప్పు. ఎమ్మెల్యే మేఘారెడ్డి అనే అభివృద్ధి అంటే ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి దానికి తగిన పని చేసి చూపించే వ్యక్తే మా ఎమ్మెల్యే మేఘారెడ్డి అని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మీ ద్వారా ఆ బీజేపీ నాయకులు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి అభివృద్ధిలో ఎలాంటి నిధులు కేటాయించకుండా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు ప్రారంభమైన వెంటనే కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా అంటున్నారు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఏం వివరణ ఇస్తుంది? అంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లో నిధులు కేటాయించిన మీరు అంటున్నారు. గతంలో గెలిచిన వెంబడే 10 కోట్లు ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఇచ్చిండు. ఇది నేను వచ్చిందేమో సిడిఎఫ్ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్స్, ఎస్డిఎఫ్ వచ్చింది 10 కోట్లు. అప్పుడు సేమ్ ఇదే విధంగా కమిటీ దాదాపు అప్పుడు దాదాపు కోటి రూపాయలు డెవలప్మెంట్ అప్పుడు సేమ్ కమిటాస్కి ఇచ్చాను. దాంట్లో మీరు కూడా ఉన్నారు. దాంట్లో మీరు కూడా 5 లక్షలు ఇచ్చిన ప్రెస్ క్లబ్ అప్పుడు ఇచ్చిండు. అవి ప్రత్యేక మున్సిపాలిటీలకు సంబంధం కాదు. ఇప్పుడు ఇంకొకటి 30 పెబ్బేరు అభివృద్ధి చాలా చేసిండు. చెప్పుకుంటూ పోతే మాకు టైం కూడా సరిపోదు అనుకుంటా, అట్లా ఉంది. ఇప్పుడు మొన్న ప్రజెంట్ ఈ 4-5 రోజుల్లో కూడా 15 కోట్లు టప్ ఐడిసి ద్వారా 15 కోట్ల నిధులు కూడా ఈ 2 రోజుల ప్రతి మున్సిపాలిటీలో అంటే 12 వాళ్ళు సీసీ రోడ్లు కానీ డ్రైన్ కానీ అవి కూడా త్వరలో సర్వే పూర్తి చేసి ఈ ఎలక్షన్ కోడ్ పడుతుందేమో అవి కొద్దిగా ఎలక్షన్ తర్వాత అయితే ఎలక్షన్ కోడ్ పడకపోతే ఈ పనులుగా మొదలు పెడతాం. ఈ సోనియా గాంధీ గారు మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈఎస్ పథకం ద్వారా చాలా మంది పల్లెటూళ్ళలో కానీ ఎక్కడ చూసిన పల్లె గ్రామాల్లో ఉపాధి హామీ అనే పథకాన్ని పెట్టడం జరిగింది. దాన్ని బీజేపీ ప్రభుత్వం పేరు మార్చి దాంట్లో ఎన్ఆర్ఈఎస్ లో అవినీతి జరుగుతుంది, దుర్వినియోగం జరుగుతుంది అనే ఉద్దేశం వంకతోన పేరు మార్చి ఆ పథకాన్ని నిర్వీర్యం చేయాలని అంటే దాన్ని రాబోయే రోజుల్లో తీసేయాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. ఇది మన భారతదేశంలో ప్రజలు దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటారు. ఈ పథకాన్ని ఇలా కొనసాగాలని చెప్పి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎలక్షన్లకు గెలవడం కోసం మాత్రమే, ప్రజలను తప్పుదో పట్టించి ఓట్లు వేయించుకోవడం కోసం మాత్రమే ఈ రోజు వీళ్ళు కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తాము, లైట్లు వేస్తాము, కాలువలు తీపిస్తాము, రోడ్డు చేపిస్తాము, సొంత శుభవార్త వింటామని చెప్తున్నారని ఆరోపిస్తారు మీ పైన. మేమేమంటే మున్సిపల్ ఎలక్షన్ రాకముందు మేము టప్ ఐడిసి వస్తుందని చెప్పి గతంలో కూడా మేము టీఆర్ఎస్ పార్టీ మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మీ విలేకరుల సమక్షంలో మేము 15 కోట్ల నిధులు వచ్చాయని చెప్పి మేము మున్సిపల్ ఎలక్షన్ అసలు ఆలోచన లేదు, సర్పంచ్ రాలేదు. ఏ ఎలక్షన్ రాకముందే మేము 15 కోట్లు టప్ ఐడిసి వచ్చాయని చెప్పి మేము చెప్పినాం. బీసీ మన డబుల్ బెడ్రూమ్ దగ్గర 2,50,00,000 అన్ని మీకు ఎక్కడెక్కడ వివిధ వార్డులందు కొన్ని పనులు చేపడుతున్నాం అని చెప్పినాం. అది టెండర్ గా ప్రక్రియ ఉంది కాబట్టి కొద్దిగా లేట్ అయింది. మేమేమంటే ఎలక్షన్ స్టంట్ కాదు ఇది. మేము డెవలప్మెంట్ చేసిన తర్వాతనే రేపు అసెంబ్లీ ఎలక్షన్ లో మళ్ళా మా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పి అడుగుతామని చెప్పి మీ పత్రికా విలేకరుల ద్వారానే ఈ మన పెబ్బేరు మండల ప్రజలకు తెలుపుతున్నాం. అసలు పెబ్బేరులో సంతకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. సంతనే పెబ్బేరుకి లేదని అంటున్నారు. అటువంటిది కాంట్రాక్టర్లు సంత నిర్వహిస్తా ఉన్నారు. సంత ఉందా లేదా అది తెలుసు, కానీ కాంట్రాక్టర్లు అక్కడి నుంచి వచ్చిన నిధులు ఎక్కడ ఎవరు వాడుకుంటలేరు. ప్రభుత్వం బ్యాంకులో పెట్టిండ్రు. రేపన్నాడు సంత స్థలము మున్సిపాలిటీకి అప్పచెప్పిన వెంబడే ఈ కాంట్రాక్టర్ దగ్గర ఉన్న సొమ్ము కూడా మళ్ళీ మున్సిపాలిటీకే అప్పచెప్తారు. ఖచ్చితంగా ఎక్కడ దుర్వినియోగం జరగదు. ఈ వనపర్తి రోడ్డు చౌడేశ్వర సైడ్ అయిపోయింది. సంవత్సరం ఇప్పటి వరకు 1 సంవత్సరం వరకు ఏం పని చేయకుండా ఇప్పుడు చేస్తున్నారు. సంవత్సర కాలం పట్టింది. ఇప్పటికి పోయిన సంవత్సరం వేసి చౌడేశ్వర ఏంటి కారణాలు? ఓకేనా? కాలువ కానీ రోడ్డు కానీ సమస్య సంవత్సరం కాలం పట్టిన ఒక సైడ్ అని చెప్పంటున్నారు. సంవత్సరం కాలము ఎన్ని వ్యయ ప్రయాసాలు కోర్చుకొని మేము
ముందరుండి ఇంటి యజమానిని ఒప్పించి ఒక యజమాని ఒప్పించడానికి ఒక బీఆర్ఎస్ నాయకుడు వచ్చి ఆ ఇంట్లో పోయి మీరు కూలగొట్టవద్దు, మీరు ఉండండి, గట్టిగా ఉండండి, ఏం కాదని చెప్పి చెప్తున్నారు. మళ్ళా ఆడ ఒక వారం రోజులు కాలక్షేపం, అది అట్లా అయిపోయిందా. మళ్ళీ ముందరకు పోయి ఇంకో కాంపౌండ్, దయచేసి మీరు తీసేయండి, మీరు కంపల్సరీ ప్లాట్ ఇస్తామని. మళ్ళీ ఇంకో నాయకుడు మీరు తీయొద్దు, ఫస్ట్ ప్లాట్ తెచ్చేవాను, రిజిస్ట్రేషన్ చేసేవాని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. మరి మీరు అంతకుముందు వాళ్ళు 2 ఏళ్ళు మళ్ళా మొత్తం పడగొట్టి అప్పుడు చేసిండ్రు, మళ్ళీ అప్పుడు ప్రస్తుతం వేయలే కదా, అప్పుడు పట్టాలు ఇచ్చిండ్రా? అప్పుడే చేసి మీరే చేసింటే మాకు ఈ సమస్యలు ఉన్నాయి కదా. సమస్యలు మొత్తం మాకు పెట్టి ఇంకా ఎప్పుడు అంటే మేము చేస్తున్నాం, క్రమక్రమంగా చేస్తూనే ఉన్నాం. మేము సంవత్సరం కాలం అంటే నిధులు లేక కాదు, మెటీరియల్ లేక కాదు, చేసే సత్తా లేక కాదు, ఇంటి యజమానులు ఒప్పించి వాళ్ళ సాధక బాధకాలు విని ఒక లెవెల్గా తీసుకుపోతున్నాం. ఒకటే విమర్శలు ఏంది, ఒకతోన 38 ఫీట్లు, ఒకతోన 39 ఫీట్లు, ఒకతోన 35 ఫీట్లు. అయ్యా మీరు కొలుచుకోండి చివరస్తా నుంచి. మీ పాత బీఆర్ఎస్ 10 మీ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నప్పుడే ఈ హైవే, మెయిన్ హైవే అటు 50 ఇటు 50 ఫీట్ తీసే క్రమంలో ఇంటి పిల్లర్లు ఉంటే ఒక 2-3 ఫీట్లు ఎగ్జిబిషన్ ఇవ్వండి అని అప్పటి నాయకులకు, కాంట్రాక్టర్లకు ఆయన హుకుం జారీ చేసి ఆ అలవాటు నేర్పింది మీరు. వాస్తవం ఇది. మొన్న కూడా మీరు పడగొట్టేటప్పుడు పిల్లర్లకు ఇడిచిపెడతానులే, ఒక రూమ్ ఇడిచిపెడతానులే అని చెప్పి మీరు వాళ్ళకి చెప్పిండ్రు. వాళ్ళు దాన్ని ఫిక్స్ అయి ఉన్నారు. సరే, మేము కూడా మీలాగా నాయకులమే, మాకు కూడా ప్రజలు కావాలి కాబట్టి పాపం వాళ్ళ పిల్లలు ఉన్న దగ్గర ఒక 2 ఫీట్లు ఎగ్జెంప్షన్ ఇస్తూ పోతున్నాం. అది జరుగుతుంది. అంతేగాని దాంట్లో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళు లేవు, ఎలాంటి లోకాపార ఒప్పందాలు లేవు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంటి యజమానులతో మాట్లాడి ఇల్లు డిస్మెంటల్ చేపించి రోడ్లు వేపిస్తామని అంటున్నారు. వేపించడానికి ప్రయత్నం చేస్తామంటున్నారు. ఈ చౌడేశ్వరి ఉత్సవాల వరకైనా లేకపోతే చౌసవాల తర్వాత మరొక మాసం వరకైనా ఈ రోడ్డు ఉన్నప్పటి రోడ్డు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయా? కంపల్సరీ అయితే ఇప్పుడు చౌడేశ్వరి ఉత్సవాల వరకు మ్యాక్సిమం ఎంతైతే అంత డ్రైన్ కంప్లీట్ చేసి యువతల వైపున రోడ్డు కూడా మొత్తం మట్టితో ఫిల్అప్ చేస్తాము. తర్వాత ఫెస్టివల్ అయిన తర్వాత ఎంబడే లేదంటే ఎలక్షన్ అయిపోయిన ఎంబడే అది కూడా మొత్తం క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. మాకు ఒక 2 ఇళ్ళు ఉన్నాయి. ఆ 2 ఇళ్లను కూడా మాట్లాడాము, వాళ్ళు కూడా మరమ్మతు చేస్తాం. కానీ అది కూడా కరెక్ట్ గా 40 ఫీట్స్ కావాలని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళే పోతున్నారు కోర్టుకు, వాళ్ళే కలెక్టర్ తో పోతున్నారు. ఆ 2 ఇళ్ళు బీఆర్ఎస్ వాళ్ళవే, కానీ మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళే కలెక్టర్ తో పోతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళే కోర్టుకు పోతాం అంటున్నాం. మేము కూడా ఏం చెప్తున్నాం, అయ్యా మీరు కాదు ఒక 2 ఫీట్ అంటే ఎగ్జాంపుల్ ఇస్తాం అందరిలా, కానీ మీరు కంపల్సరీ అయితే 40 ఫీట్ తీసి లేకపోతే మేము నిర్మాణం చేయండి అని చెప్పినాం. సమస్య కాబట్టి వాళ్ళకు కమిషనర్ కు తర్వాత పురపాలక మేనేజర్ కు నోటీసులు వాళ్ళ కేసులు అయినాయి. మీరు డబ్బులు తీసుకుంటారు అంటే అప్పుడు ఆ భూ కబ్జాదారుడు ఒక ఆయన నీలమణ అనే వ్యక్తి వాళ్ళ పైన ఈ భూ యజమానుల నుంచి కేసు పెట్టించి వాళ్ళ కేసులు బనాయించింది. కాబట్టి ఆ కేసులకు భయపడి మా ఉద్యోగాలు పోతాయని చెప్పని వాళ్ళు డబ్బులు కట్టుకోమోరు అని చెప్పి మొక్కున్నారు. అయితే వాళ్ళ కుట్ర ఏంటంటే ఆ భూ కబ్జాదారు ఉంది, వీళ్ళు డబ్బులు కట్టుకోకుంటే ఏమవుతుంది, సంత ఎవరు నిర్వహించరు, సంత అన్యకాంతం అయిపోతుంది. సంతకు అన్యకాంతం అయిపోతే ఏమవుతుంది, ఆ భూమి మేము కొట్టేయచ్చు, ప్లాట్లు వేసుకోవచ్చు అని చెప్పని. దానికి మేము గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే ఎలక్షన్ లో మాట ఇచ్చిండో సంత చేస్తా అని చెప్పని ఆయనతో కూర్చొని మాట్లాడితే మీ మీద ఉన్న కేసులు ఆల్రెడీ మా మీద కూడా 10 మంది కేసులు అయినాయి. నేను సంత విషయంలో నాకు ఖచ్చితంగా రేపు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేను రిమాండ్ జైలుకోవాలి కంపల్సరీ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బతికా నేను ఆ సంత గురించి 10 కేసులు 10 మంది కేసులు ఉన్నాయి, ఆపినరు. కంపల్సరీ మేము జైలుకోవాల్సిందే, గవర్నమెంట్ చేంజ్ అయితే నెక్స్ట్. కాబట్టి అంత లోపల మేము సంతాన్ని క్లియర్ చేసుకుంటాం. ఇక డబ్బుల విషయానికి వస్తే ఎమ్మెల్యే గారికి ఇట్లా చెప్పినాం, సార్ వాళ్ళు కట్టుకుంటలేరు మన డబ్బులు అంటే మీరు ఏమనుకుంటున్నారు సార్, మేము అది వేణుగోపాల స్వామి దేవాదాయ శాఖ భూమి కాబట్టి దానిపైన మాకు ఫర్మ్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులని బ్యాంకులో జమ చేస్తాము, మనకు కరెక్ట్గా లీగల్ ఎప్పుడైతే క్లియర్ అవుతుందో అప్పుడు మున్సిపల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అని చెప్పని ఆయన ఆమోదంతోనే తీసుకొని మేము బ్యాంకులో మా సంత పరిరక్షణ వేణుగోపాల స్వామి ఆలయ భూమి పరిరక్షణ సమితి అకౌంట్ ఓపెన్ చేసినాము. ప్రతి వారం 6,50,000 అందులో జమ అవుతున్నాయి. మీరు కావాలంటే బ్యాంకు వాళ్ళని అధికారం తెలుసుకొని కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేసినా డబ్బులు క్లియర్ చేస్తున్నా అని చెప్పండి.
ఇంత క్లియర్ ఉంది. ఎందుకంటే ఆ విధంగా చేయకుండా సంత అన్యాక్రాంతం అయిపోతుంది. సంతలో ఉండే 300 మంది సభ్యులు కూడా ఏకతాటి పైన ఉన్నాం. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీఎస్పీ వాళ్ళు ఉన్నారు, సిపిఐ సిపిఎం వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అందరు ఉన్నారు. అందరు ఐకమత్యంతో వాళ్ళకు కూడా కంపల్సరీ సంత కావాలని చెప్పని వాళ్ళకు కూడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఆ డబ్బులన్నీ అన్యాక్రాంతం కాకుండా అకౌంట్లో పెడుతున్నాం. ఖచ్చితంగా మున్సిపాలిటీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సంత లీగల్ ఇష్యూ క్లియర్ అయినాక మున్సిపాలిటీకి డెవలప్మెంట్ అవుతాయి. అప్పుడు సంత సెట్ అవుతుంది. ధన్యవాదాలు. ఇప్పుడు సంత అమౌంట్ అంటున్నారు కదా, పరిస్థితులు ఉన్నప్పుడు సంత కలెక్షన్ తక్కువ ఉంటుంది. పండుగల సీజన్ ఉన్నప్పుడు కలెక్షన్ తక్కువ ఉంటుంది. కాంట్రాక్టర్లు కూడా ఎవరైతే లీగల్ గా కాంట్రాక్ట్ తీసుకొని సంత నడిపినరో అప్పుడు గతంలో కూడా కరెక్ట్ గా వారం వారం కట్టాలంటే కుదరదు. ఒక వారం లాస్ నడుస్తుంది, ఒక వారం ఎక్కువ నడుస్తుంది. దాన్ని అంటే అప్పుడు నెలకోసారి కడుతుంది కాబట్టి ఆ వ్యత్యాసాలు ఏమన్నా ఒక 20-30 లక్షలను కూడా చిట్ట చివరికి మార్చిలో క్లోజ్ చేస్తారు. ఇప్పుడు కూడా మేము వేసే క్రమంలో కూడా ఒక వారం సంత నడవకపోవచ్చు, ఆ వారం దాన్ని జమ చేయలేకపోవచ్చు. నెక్స్ట్ వారం సంత నడుస్తుంది, మళ్ళా నిధులు 2 కలిపి జమ చేస్తాం. అంటే గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా జమ చేస్తాం అంటారు, అంతే కదా? చేస్తున్నాం, కంపల్సరీ చేస్తున్నాం. అందుకే ఇప్పుడు పత్రికా విలేకరు అడిగిన ప్రకారము ప్రజలకు వివరణ ఇస్తారా అంటే వివరణ ఇచ్చేది ఇదే కదా. మీరే ఇప్పుడు మీరు చూసి వాళ్ళకి వివరణ అర్థమవుతుంది. మీరు కూడా సేమ్ ఎమ్మెల్యే మెగా డిపార్ట్మెంట్